శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 1 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉంది, జ్యేష్ఠ నక్షత్రం ఉంది. శనివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం అనేది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల్లో అనుకోని దుఃఖాలు, బాధలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ముసల యోగం ఉన్నప్పటికీ 12 రాశుల వాళ్ళకి ఎలాంటి దుఃఖాలు, బాధలు కలుగవు. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని మకరంలో సొంతింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు శ్రమతో కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా విజయాలు వరిస్తాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతైన బుధుడు కన్యారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి యోగదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలన్నీ విజయవంతం అవుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి చెవులు గుట్టించడానికి అనుకూలం. వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాలకు అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు కొట్టడానికి అనుకూలం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అనుకూలం. కోర్టు వ్యవహారాలకు కూడా జ్యేష్ఠ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి నక్షత్ర బలం పనిచేస్తుంది. జ్యోతిష్కుల దగ్గర మీ జాతకం చూపించుకోవాలన్నా, జాతకం చెప్పించుకోవాలన్నా జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిది. జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు జ్యోతిష్కుల దగ్గర జాతకం చెప్పించుకుంటే ఆ పరిహారాలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్ర బలం పనిచేస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ జ్యేష్ఠ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అదేవిధంగా దసరా శరన్నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజు జగన్మాత మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అఖండ ధనలాభము, కార్యసిద్ధి ఏర్పడాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్లే ముందు మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనే నామాన్ని 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ ఈ నామం 21 సార్లు చదువుకుని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఎవరైనా మరణించిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పరామర్శించడానికి అనుకూలం. అలాగే సేవకా వృత్తిలోకి ప్రవేశించడానికి, ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా పనివాళ్ళ నియమించుకోవటానికి కూడా శనిహోర బాగా పనిచేస్తుంది. శనికి తైలాభిషేకం చేయించుకొని శని దోషాలు పోగొట్టుకోవటానికి కూడా శనిహోర బలం పనిచేస్తుంది. ఇనుము వ్యాపారం, మినుముల వ్యాపారం, నువ్వుల వ్యాపారం, నూనె వ్యాపారం, యంత్ర పరికరాల వ్యాపారం, ఈ వ్యాపారాలన్నీ ప్రారంభించడానికి శనిహోర చాలా మంచిది. శనిహోరలో ఈ బిజినెస్లు స్టార్ట్ చేస్తే అవన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. అలాగే ఎవరైనా వాహనాలు రిపేర్ చేయించుకోవాలంటే వెహికల్ రిపేర్స్ అన్నీ కూడా ఈ శనిహోరలో చేయించుకుంటే వాహనాలు చాలా చక్కగా నడుస్తాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.